అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. కారు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే నిద్రమత్తులోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరంతా అనంతపురం రాణీనగర్కు చెందిన వారిగా గుర్తించారు. వీరింట్లో పెళ్లి కుదరడంతో హైదరాబాద్కు వెళ్లి పెళ్లికి సంబంధించిన వస్తువులు బట్టలు తీసుకుని తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. కార్ డ్రైవర్ నిద్రమత్తు వల్లే కారు డివైడర్ను ఢీకొట్టి తర్వాతే లారీని ఢీకొట్టింది. మిత్రులంతా కూడా అనంతపురం వచ్చేసి ఆలీ సాహెబ్ కొడుకు గౌష్ మ్యారేజ్ ఉండడం వల్ల మ్యారేజ్ పర్చేజ్ పర్పస్ హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్లో పర్చేజ్ చేసుకొని నైట్ 2 వెహికల్స్ వీళ్ళు వెళ్ళారు. ఒక వెహికల్ మార్నింగ్ 5:30 కల్లా చేరుకునే వర్షం వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు అర్లీ మార్నింగ్ బయలుదేరి రావడం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల రైట్ సైడ్ డివైడర్ను ఎక్కించేసి రైట్ సైడ్ ఆపోజిట్లో వస్తున్న లారీని హిట్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. దీనికి కారణం డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది.